అధ్యక్ష, నేను కూడా ఈ సభలో 19 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నా అధ్యక్ష. ఇంతవరకు ఏ స్పీకర్ గారు కానీ ఏ ప్రభుత్వం కానీ మేము ఇక్కడ సింపుల్గా ఒకటే ముచ్చట సార్. వారు చాలా అమర్యాదకరంగా అనుచితంగా తీవ్రమైన వ్యాఖ్యలు తమ మీద చేసిరు సార్, చైర్ మీద చేసిరు సార్, స్పీకర్ గారి మీద. అయితే సార్ వారి ఉద్దేశం మొదల నుంచి కూడా అట్లనే కనిపిస్తున్నది సార్ మాకు. లాస్ట్ టైం గవర్నర్ ప్రసంగం మీద వ్యాఖ్యలు చేస్తే చర్యలు ఉంటాయని తెలిసుండి గవర్నర్ ప్రసంగం వ్యాఖ్యలు చేసి అంటే సభలో చర్చ చేయడం కంటే ఎక్కువ బయట రచ్చ చేయడానికి వారు మొగ్గు చూపుతున్నారు సార్. లాస్ట్ టైం కూడా ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేయించుకున్నారు సార్, బయట రచ్చ చేసిరు సార్, ఇక్కడ చర్చల్లో పాల్గొనలేదు సార్. ఇప్పుడు కూడా తెలిసుండి కావలసుకుని వారు చాలా సీనియర్ శాసనసభ్యులు, వారికి అన్నీ తెలుసుండి తమరి మీద చాలా అమర్యాదకరంగా మాటలు అన్నారు సార్. అంటే దీని ఉద్దేశం ఏంటి సార్? మొదలే వాళ్ళు ప్రియంప్ట్గా ప్రిపేర్ అవుతున్నారు సార్. అంటే సభలో ఉండే చర్చ చేయడం కంటే సస్పెండ్ చేయించుకొని బయటకు పోయి రచ్చ చేయాలన్న ఉద్దేశంతో వారు ఉన్నారు అని చెప్పి మాకు అనిపిస్తున్నారు సార్. దయచేసి వారు సభలో ఉండాలని మేము కోరుకుంటున్నాం, వారు అన్ని సబ్జెక్టుల మీద చర్చ చేయాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి సింపుల్గా సార్ ఒకటే క్షణం సభను చైర్ మీద అన్నాను, నేను ఉపసంహరించుకొని క్షమాపణ అడుగుతున్నాను ఒక మాట చెప్పి వారు పూర్తిగా చర్చలో పాల్గొనాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. ఇంతకంటే ఇంకా ప్రియంప్ట్ ఇంకా అది ఇది ప్రిఫిక్స్లు ఎఫిక్స్లు వద్దు సార్. స్ట్రేట్గా తమరికి క్షమాపణ చెప్పండి సార్, క్షమాపణ చెప్పి చర్చలో పాల్గొమానండి సార్, మాకేం అభ్యంతరం లేదు సార్. గౌరవ సభ్యులు ఈటల రాజేందర్ గారు మూడ్ ఆఫ్ ది హౌస్ కూడా చూశారు. మీరు సీనియర్ శాసనసభ్యులు, సభా గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది, మీ పైన కూడా ఉంది. కాబట్టి మూడ్ ఆఫ్ ది హౌస్ అధ్యక్ష స్పందించవలసి కోరుతా ఉన్నాను. నేను ఇక్కడ ఈ సభకి బాసులు మీరు రాజేంద్ర గారు, నేను వాళ్ళు మాట్లాడచ్చు కానీ మాట్లాడకూడదు అధ్యక్ష. నా సభ్యుడిగా నాకు మాట్లాడే అవకాశం ఉందా లేదా ఇక్కడ సభలో? ఇదెక్కడి కథ? ఇప్పుడు నాకు మాట్లాడే అవకాశం ఉండదా సార్? నాకు రైట్ లేదా ఈ సభలో? వారు సభ్యుడిగా సభలోనే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. వారు అన్ని విషయాలు మాట్లాడాలనే మేము కోరుకుంటున్నాం సార్. వారు చర్చలో పాల్గొనాలనే మేము కోరుకుంటున్నాం సార్. అందుకే తమని మీద అమర్యాదకరంగా మాట్లాడినందుకు, చైర్ మీద అమర్యాదకరంగా మాట్లాడినందుకు సింపుల్గా ఉపసంహరించుకొని ఒకసారి చెప్పి వారు సభలో ఉండొచ్చు, మాట్లాడొచ్చు, చర్చ చేయొచ్చు సార్. అంతకంటే వారు పొడిగిస్తే మాత్రం మూడవది హౌస్ చూసిరు సార్, మరి తదుపరి చర్యలకు మేము పోవాల్సి వస్తుంది సార్. సార్ బెదిరిస్తారా సార్? బెదిరిస్తారా సార్? ఏం బెదిరింపు? నువ్వు ఏం బెదిరిస్తారు? మీరు ఏం చేస్తారు? మీరు మినిస్టర్ గారు సార్, మేము వారిని సభా గౌరవాన్ని కాపాడమనే కోరుతున్నాం సార్, చేతులు జోడించి కోరుతున్నాం సార్. వారిని మేము బెదిరించట్లేదు సార్. వారు సింపుల్గా ఒక్క మాటలో నేను అన్న మాటలు ఉపసంహరించుకొని, చైర్ మీద అన్న మాటలు ఉపసంహరించుకొని క్షమాపణ చెప్తున్నాను ఒక మాట అని వారు నిరభ్యంతరంగా సభలో అన్ని చర్చల్లో పాల్గొనాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. సరిగా ఇది వారికి చివరి అవకాశం సార్, ఇక ఇంతకంటే మేము చెప్పలేము సార్. రాజేంద్ర గారు, సభ మూడు అర్థం సార్, ఒక మాటలు చెప్పి మీకు చెప్పడం నాకు మర్యాద అధ్యక్ష. ఒక్కడు గుర్తుపెట్టుకోండి అధ్యక్ష, నేను ఏ చైర్ని అవమానించే ప్రయత్నం కానీ స్పీకర్ రాజేందర్ గారు సభ మూడు ప్రకారంగా జరిగిన సంఘటన పైన తమ స్పందన ఉంటే బాగుంటుంది. డిస్కషన్ తర్వాత చేయండి, మీరు సబ్జెక్ట్ పైన డిస్కస్ తర్వాత చేయండి, కానీ సభ యొక్క మూడు అర్థం చేసుకొని వ్యవహరించండి. మీరు ఈ సభ మమ్మల్ని ఉంచుకునే మూడులో ఉన్నారా, ఎల్లగొట్టే మూడు ఉన్నారా? మా హక్కులు కాపాడుతారా లేదా మీరు చెప్పాలి సార్. మేము వారిని పదే సభలో ఉండాలనే మేము కోరుకుంటున్నాం సార్. వారు సభలో అన్ని చర్చల్లో పాల్గొనాలనే మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పటికీ 3-4 సార్లు చెప్పినాం సార్. 4 సార్లు తమరు కూడా మైక్ ఇచ్చారు సార్.
మరి వారు కావలసుకునే బయటకు పోయి రచ్చ చేయాలన్న మూడ్లో ఉన్నట్టున్నారు సార్. వారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, సభలో ఉండి చర్చ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. అయినా సరే వాళ్ళు మేము బయటకు పోయి రచ్చ చేయాలన్న మూడ్లో వారు ఉన్నారు సార్. ఇప్పటికైనా లాస్ట్ సార్, ఒక్కసారి మళ్ళీ తమరు అడగండి సార్, తమరు అడిగితే తమరు ఒకసారి సభ మూడును బట్టి ఉపసంహరించుకోమని క్షమాపణ చెప్పమని తమరు దయచేసి అడగండి సార్. నేను గౌరవ సభ్యులు రాజేంద్ర గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సభ యొక్క మూడు అర్థం చేసుకొని దయచేసి సహకరించండి. సభ యొక్క మూడు అర్థం చేసుకొని సహకరించండి. మీ పట్ల అందరి గౌరవం ఉంది. మీరు నాకు తండ్రి లాంటి వారిని సంబోధించారు, నేను కొడుకులాగా చెప్తా ఉన్నాను తమరికి. దయచేసి సభ యొక్క మూడు అర్థం చేసుకొని తమరు స్పందించవలసిందిగా సహకరించవలసిగా విజ్ఞప్తి. ముందు వాళ్ళు చెప్పిన మూడవది హౌజును దృష్టిలో పెట్టుకొని తమరు సహకరించాలి. నాకు గౌరవం ఉందో లేదో మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? మీరు ఎట్లా డిసైడ్ చేస్తారండి? ప్లీజ్ రాజేందర్ గారు. స్పీకర్ గారు నాకు తండ్రి లాంటి స్పీకర్ గారు నా తండ్రి లాంటి వ్యక్తి. స్పీకర్ గారి కొడుకంత వయసు నాకు లేదు. మీరు ముందు మూడవది హౌజ్ అర్థం చేసుకొని సహకరించండి. మూడవది హౌజ్ అర్థం చేసుకొని సహకరించండి దయచేసి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.